పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యారు కదా, సో ఎలా అనిపిస్తుంది బ్రో? మంచిగా అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే దాదాపుగా 10 సంవత్సరాలు కష్టపడి ఎదిగారు కదా. మంచిగా ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాడు, 5 శాఖలు అయ్యాడు కదా బ్రో. నీటి శాఖ మంత్రి, ఈ డిప్యూటీ సీఎం గారు మామూలుగా అటవీ శాఖ 5 శాఖస్ అయ్యాడు కదా. మంచిగా ఉన్నాడు బ్రో. ఇప్పుడు ప్రజలందరూ మంచిగా కోరుకుంటున్నారు. జగన్ ఉన్నప్పుడు ఒక రోడ్డు లేదు, ఒక ఉద్యోగాలు లేదు, ఏమీ లేదు బ్రో. మరీ కష్టంగా ఉన్నది. అంటే బ్రో ఒకప్పుడు అసెంబ్లీ గేటుని కూడా తాకినాయి అని అన్నారు కదా వైసీపీ వాళ్ళు. ఇప్పుడు అసెంబ్లీలో కూర్చున్నాడు కదా, ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది బ్రో. ఇప్పుడు జగనే అసెంబ్లీకి రాలేకపోతున్నారు బ్రో. వాడికి 12 సీట్లు కూడా రాలేదు బ్రో గట్టిగా. ఇప్పుడు పవర్ స్టారు చంద్రబాబు ఒకటే అయ్యారు కదా బ్రో. ఇద్దరు మంచిగా ప్రజలకు పింఛన్ కానీ 4,000 7,000 చేశారు. బస్ ఫ్రీ అన్నీ మంచిగా చేశారు బ్రో. రోడ్లు లేవు. అంటే బ్రో మరి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారంటావు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు? నెరవేరుస్తారు బ్రో. 100% గ్యారంటీ. భవిష్యత్తు గ్యారంటీ, 100% గ్యారంటీ. ఓకే బ్రో, మరి నెక్స్ట్ మరి పవన్ కళ్యాణ్ తీసుకున్న స్టెప్ ఎలా ఉంటుంది? సింగిల్గా పోయే ఛాన్స్ ఉందా వచ్చే ఎన్నికల్లో, మళ్ళీ పొత్తుగా పోయే ఛాన్స్? సింగిల్గా బ్రో. నెక్స్ట్ సీఎం పవర్ స్టార్ పక్క పవన్ కళ్యాణ్. అంటే ఎందుకు బ్రో అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు? అంటే ఇప్పుడు జనాభా అంతా అట్లే చెప్తున్నారు బ్రో. పవర్ స్టార్కిలే చూపిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మద్దతు ఇచ్చాడు కాబట్టి చాలా మంది డివైడ్ అయ్యారు. ఇప్పుడు మంచిగా వాడు 21 సీట్లు నిలబెట్టుకున్నా, 21 సీట్లు గెలిచాడు కదా. నెక్స్ట్ ఇంకా సింగిల్గా నిలబడితే సీఎం అవుతారనే కోరికతో అందరూ అనుకుంటున్నారు బ్రో. ఓకే బ్రో, మరి ఇప్పుడు ఈసారి ఏకంగా డిప్యూటీ సీఎం అయ్యాడు. మూవీస్ కూడా పెద్ద పెద్ద మూవీస్ లైన్లో ఉన్నాయి. ఓజీ, హరహర వీరమల్లు. సో ఎలా ఉండబోతుంది మరి మూవీస్ పరంగా? మూవీస్ పరంగా అయితే మంచిగానే ఉంటుంది. నెక్స్ట్ పక్కా సీఎం అవుతారు, 100% గ్యారంటీ, ఎగ్జాక్ట్గా. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు బ్రో? పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? పవన్ కళ్యాణ్ అంటే పేదలకు, మంచి ప్రజలకు అంతే మంచిగా చేశాడు బ్రో. ఇటువంటి వాళ్ళకు అన్యాయం చేయలేదు. ఇప్పుడు ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఉద్యోగము, నిరుద్యోగులకు 3,000 4,000 మంత్లీ పే చేస్తున్నాడు అందరికి. మంచిగా చేస్తున్నారు. జగన్ ఉన్నప్పుడు ఒక రోడ్డు లేదు, ఒక ఉద్యోగం లేదు, అంతా అన్నదాగా కష్టాలు పాల్గొన్నారు. ఇప్పుడు జగన్ గాని వచ్చినా మనం చెప్తాం, మనమే కొట్టుకునేటోళ్ళం. థ్యాంక్ యూ.